ఇక మరొక అంశం బండి భగీరథ్ పోక్సో కేసు గురించి చూసుకున్నట్లయితే బండి సంజయ్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు కరీంనగర్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఇలాంటి అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ కరీంనగర్ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్ చెప్పండి. సంతోష్ చెప్పండి. సంతోష్, బండి సంజయ్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు కరీంనగర్ రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి ప్రస్తుతం? సంతోష్ చెప్పండి, వినిపిస్తుందా? ఇక బండి సంజయ్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు కరీంనగర్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, కార్యకర్తల నుంచి ఎలా స్పందన వస్తుంది? హరీష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సంబంధించినటువంటి పోక్సో కేసు ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. ఇప్పటికే బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అయితే పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పేట్ బషీర్బాద్ పోలీసులు అయితే సెక్షన్ 74 and 75 BNS యాక్ట్ సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఈ కేసు నుంచి అయితే కేసు దీన్ని సవరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సెక్షన్ 5 రెడ్ విత్ సెక్షన్ 6 కి కేసును కూడా సవరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు అయితే బండి భగీరథ్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిందని చెప్పి పోలీసులు నోటీసులు కూడా జారీ చేసిన సంఘటన అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ అన్ని సంఘటనలకు కూడా బండి సంజయ్ని వీటన్నిటి కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా, దేనికి నేను కాంప్రమైజ్ కాను, నో కాంప్రమైజ్ అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక రాజకీయ పరంగా తాను ఎదుర్కోలేకనే తన ప్రత్యర్థులు అదే విధంగా ప్రతిపక్ష నేతలు అందరూ కూడా తమపై ఇట్లా బురద చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నేను అసలు మంచిగా ఉండేవాడిని, కానీ నన్ను ఇలా తన కుటుంబాన్ని ఇట్లా టార్గెట్ చేస్తూ ఇట్లాంటి ఆరోపణలు తీసుకురావడం కరెక్ట్ కాదంటూ కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే నిన్న జరిగినటువంటి హిందూ ఏకయాత్రలో అయితే కొన్ని భావోద్వేగ వ్యాఖ్యలు అయితే చేశారు. తను రాజకీయంలో లీనమైపోయి ప్రజాసేవలో లీనమైపోయి ప్రజలను పట్టించుకున్నాను, కానీ తన కుటుంబాన్ని తన కుమారుణ్ణి పట్టించుకోలు, దీనికి ముమ్మారుగా తప్పు నాదే, ఈ ఘటనకు తప్పు నాదే అంటూ కూడా ఎంతో భావోద్వేగానికి లోనైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఆరోపణలు తీసుకురావడం సమంజసం కాదంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇక రామాయణంలో లంకను ఎలా అయితే హనుమంతుడు దహనం చేశాడో తాను కూడా నాకు ఇంత ఆగ్రహం తీసుకొచ్చే విధంగా చేశారు కాబట్టి నేను కూడా రావణ దహనం లంక దహనం చేసిన విధంగా నేను కూడా హనుమంతుల్లా
ఇవన్నిటిని Okay, కూడా right. దహనం చేస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటన ఓకే రైట్, థ్యాంక్ యూ సంతోష్.